వెల్కమ్ టు అవర్ ఛానల్. త్రిబుల్-ఆర్కి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్రిబుల్-ఆర్తో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందా అన్న టాపిక్ పై నాతో పాటు డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. త్రిబుల్-ఆర్కి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సో రీజనల్ రింగ్ రోడ్ త్రిబుల్-ఆర్ అనేది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్కి ఒక మణిహారంగా చెప్పుకోవచ్చు మనం. సో ఇంతకుముందు ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఉండే మనకి. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఎక్కడి నుంచి ఉండే, మేదీపట్నం దగ్గర నుంచి ఎల్బీ నగర్, ఆరంగర్, ఎల్బీ నగర్, చంద్రాయన్గుట్ట ఇలా వెళ్తూ మనకి నెక్స్ట్ పంజాగుట్ట, బేగంపేట ఇదంతా కూడా మనకు ఒకప్పుడు సికింద్రాబాద్ ఎంత ఇన్నర్ రింగ్ రోడ్. ఆ తర్వాత ఏమైపోయింది, అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ వరకే సిటీ ఉండే హైదరాబాద్ అనేది, తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వరకు సిటీ అనేది ఎక్స్పాండ్ అయింది. అవుటర్ రింగ్ రోడ్ అనేది 158 కిలోమీటర్లు వచ్చేసింది. అవుటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా జనాలు చాలామంది నవ్వుకున్నారు, అంత పెద్ద రోడ్ ఎందుకు, ఏం అవసరం అది, దాని మీద ఎవరు తిరుగుతారు, సిటీ అవుట్స్కట్ పోయిపోయి అడవిలకే రోడ్ వేస్తారా అని చెప్పి నవ్వుకున్నారు. కానీ ఇలా హైదరాబాద్లో సగం రియల్ ఎస్టేట్ ట్రాఫిక్ తగ్గిందంటే, ఏదైతే మేజర్గా మనకి ట్రాఫిక్ తగ్గింది, ఇలా హైదరాబాద్కు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ మనకి ఓఆర్ఆర్. సో అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే సిటీ లోపలికి ఎక్కడైనా ఈజీగా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచైనా బయటికి ఈజీగా రావచ్చు అన్నట్టు అయిపోయింది. సో అవుటర్ రింగ్ రోడ్ లోపల ఇలా మనం ఎక్కడ తీసుకున్నా కూడా గజం తీసుకుంటే 40,000 నుంచి 50,000, 60,000 వరకు ఉంది. ఈ ఏరియాలో అందరూ ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయలేని స్థాయికి ఆల్రెడీ వెళ్ళిపోయింది. కొన్ని ఏరియాలో అయితే 1,00,000, 2,00,000 కూడా గజం ఉంది. సో అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఇప్పుడు ఇంకొక రింగ్ రోడ్ వస్తుంది, అదే రీజనల్ రింగ్ రోడ్. సో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నారు, వస్తుందంట, రాకపోతే ఎట్లా అని చెప్తారు జనాలు చాలామంది. సో అప్పటి నుంచి వాళ్ళు వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళకి ఏంటంటే ఒక విషయం క్లారిటీ వచ్చింది, ఇప్పుడు ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది, దానికి ఏ ప్రభుత్వం మారినా ఏ ఇబ్బంది లేదు అని చెప్పి క్లారిటీ వచ్చింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా నితిన్ గడ్కరీ గారు కూడా ఏం చెప్పడం జరిగిందంటే, త్రిబుల్-ఆర్ అనేది ఫస్ట్ ఎస్టిమేషన్ ఎంత ఉండే అంటే అది టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 338 కిలోమీటర్లు ఉండే. ఓకే. కానీ తర్వాత ఏంటంటే ఇది ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు రావడం కానీ, ఎక్కడైతే చెరువులు లాంటి ఇబ్బందులు వచ్చేటట్టు ఉంటే, ఎక్కడైతే విలేజ్ని టచ్ చేసే దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు కొంచెం ముందుకి వెనక్కి జరగడం అనేది కామన్, అది ఎక్కడైనా ఏ రోడ్ వేసేటప్పుడైనా. సో అలా ఇప్పుడు టోటల్గా వచ్చేసి ఎస్టిమేషన్ ఎంత వేశారంటే 350 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. సో రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సిటీ అనేది రోజు రోజుకి ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవ్వడంతో పాటు ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఎట్లయితే అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచి ఎట్లయితే వేరే వేరే స్టేట్కి కానీ డిస్ట్రిక్ట్స్ కానీ వెళ్ళడానికి అన్ని హైవేస్కి ఎట్లయితే యాక్సెస్ ఈజీ అయిపోయిందో, అండ్ ఆ రోడ్ రావడం వల్ల ఎట్లయితే జనసాంద్రత పెరిగిందో రాను అలాగే నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా అదే విధంగా పెరుగుతుంది. సో దీనికి ముందు చూపుతోనే గవర్నమెంట్ కూడా ఎస్టిమేషన్ ఎంత వేసిందంటే 31,000 కోట్లు. ఓకే. సో దీంట్లో వచ్చేసి ఆల్రెడీ ఎలక్ట్రికల్ వర్క్ దానికి సంబంధించిన ఏవైతే మెయింటెనెన్స్ సంబంధించిన ఏవైతే ఐటమ్స్ ఉంటాయో, ఏవైతే టూల్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ నుంచి ఒక చోట నుంచి ఇంకో చోట సప్లై చేయడానికే రీసెంట్గా 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇంత అమౌంట్ రావడం వల్ల, ఇంత అమౌంట్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, సో ఒక అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే గవర్నమెంట్కి కూడా దాని నుంచి రిటర్న్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఓఆర్ఆర్ ఎందుకు అన్నారు, కానీ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ తగ్గింది, ప్లస్ అక్కడ నుంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది కదా టోల్ ప్లాజా నుంచి. సో అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా ఇది వచ్చేసి ఏంటంటే మనకి టోటల్గా 350 కిలోమీటర్లు ఉండడం. సో దీనివల్ల ఏంటంటే డిస్ట్రిక్ట్స్ కలుపుకుంటూ వెళ్ళడం. సో దీనివల్ల హైదరాబాద్ సిటీ ఎక్స్పాండ్ అవ్వడం. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచడం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఏంటంటే అక్కడ దాకా పెంచేస్తే ఏమవుతుంది అంటే ఇదంతా కమ్స్ అండర్ హైదరాబాద్. సో హైదరాబాద్ అనేది రోజు రోజుకి పెరుగుతూ పోతుంది, ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. కాబట్టి రాబోయే రోజులలో ఈ రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని కొన్న వాళ్ళు అదృష్టవంతులని చెప్తా ఖచ్చితంగా. ఈరోజు తక్కువ దొరుకుతున్నాయి మనకి. అవుటర్ రింగ్ రోడ్ లోపల ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర వస్తుందంటే అంత పెద్ద రోడ్ వస్తుందా, నిజంగా వేస్తారా అన్నారు. కానీ ఎవరైతే వస్తుంది అని నమ్మి ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ఇలా కోట్లలో ఉన్నారు ప్రాఫిట్ అంతా. ఇప్పుడు కూడా ఏంటంటే అక్కడ కొనలేని వాళ్ళు గచ్చిబౌలిలో, మాదాపూర్లో, హైటెక్ సిటీలో, ఓకే ఈ ఏరియాలో ప్లాట్ కొనని వాళ్ళు, ల్యాండ్ కొనని వాళ్ళు, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉంటే కనీసం రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో కొనుక్కోండి. లేకపోతే ఒక 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా, అప్పుడు సంజయ్ నాయక్ అన్నట్టు ఒకడు మస్తు చెప్పిండు, మా ఫ్రెండ్ ఒకటి తెలిసినవాడు మస్తు చెప్పిండు, మా రిలేటివ్ ఒకరు చెప్పిర్రు, తక్కువలో చెప్పిర్రు, మంచి ఆపర్చునిటీ ఉండే, నా దగ్గర పైసలు కూడా ఉండే, కానీ ఎవరో చెప్పిరని చెప్పి నేను ఆగిపోయినా. అప్పుడు ఎప్పుడు వస్తుంది, అంత దూరం పోయి ఎడగుంటారు, హైదరాబాద్ ఇప్పుడే ఇంత ఉంది, అంత కావాలంటే టైం పడుతుంది అని చెప్పి ఆగిపోయినా అన్న ఫీలింగ్, ఆ బాధ లైఫ్ టైం వాళ్ళకు
ఉండిపోతుంది. చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను నేను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళని టచ్ చేయండి మీరు, 10 మందిలో ఎవరైనా 2-3 కనీసం చెప్తారు అప్పట్లో ఇది ఏం లేకుండా అన్న ఇదంతా అడవి ఉండే నేను వచ్చినప్పుడు, ఈ ఏరియాలో మాదే ఫస్ట్ ఇల్లు అంటారు. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఎంత కాస్ట్ ఉంది? సో రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఏరియా వస్తుందో ఇప్పుడు మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి 20-30 కిలోమీటర్ రేడియస్లో మీరు ఎక్కడ కొన్నా అద్భుతంగా ఉంటుంది. ప్రైస్ తీసుకుంటే కనుక మనకి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్లో కొంచెం డిస్టెన్స్ వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే మనకి తక్కువ ప్రైస్ తీసుకుంటే 8,000 నుంచి 10,000 ఇస్ మినిమం ప్రైస్. ఎందుకు మనం ఎక్కడైనా సరే డిటీసీపీలో కానీ హెచ్ఎండిలో తీసుకున్నప్పుడు వాళ్ళ డెవలప్మెంట్స్ అన్నీ చేసి వాళ్ళ క్లియర్ టైటిల్ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, అన్ని చార్జెస్ అన్నీ కలెక్ట్ చేయాలంటే కనీసం వచ్చేసి దానికి ఎంత అవుతుంది ప్రైస్ అంటే 8,000 ఈజ్ మినిమం. అంతకన్నా తక్కువలో దొరకదు. దొరికిందంటే అది జీపీ లేఅవుట్లను, అన్ఆథరైజ్డ్ లేఅవుట్లలో, ఫామ్ ల్యాండ్లలో దొరికే ఛాన్సెస్ ఉంటాయి తప్ప అప్రూవ్డ్ లేఅవుట్లో 8,000 కన్నా తక్కువ దొరకడం కష్టం. కాబట్టి 8,000 దగ్గర నుంచి మొదలుపెట్టి 30,000, 50,000 వరకు కూడా ఉన్నాయి కొన్ని ఏరియాస్ డిమాండ్ బట్టి. ఇప్పుడు హైవేకి ప్లస్ ఈ ప్రపోజల్ ఉన్న రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడైతే కటింగ్ మనకు ప్రపోజల్ ఉంది ఇప్పుడు, సో ఈ ఏరియా అంతా కూడా విపరీతమైన డెవలప్మెంట్ వస్తుంది. అన్నిటికంటే గుడ్ న్యూస్ ఏంటంటే అక్టోబర్ 1వ తేదీ రోజున దీనికి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్ స్టోనింగ్ కూడా పడబోతుంది. అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఒక్కటే కాదు, రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఉన్న కనెక్టివిటీ, రేడియల్ రోడ్స్, పెరిఫెరల్ రోడ్స్, ఇవన్నీ రోడ్స్ కూడా ఏవైతే నేషనల్ స్టేట్ హైవేస్ ఉన్నాయో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడే మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ 10 years ఓపిక పట్టగలిగితే మాత్రం ఒక మంచి ప్రాపర్టీ తీసుకున్నా అన్న ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఉంటుంది. ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న రోజుల్లో అద్భుతమైన రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయి. అంటే ఇప్పుడు కష్టపడినా రేపటి రోజు మంచి ఫలితం ఉంటుంది. 100% మేడం. ఇప్పుడు మీరు డబ్బులు సంపాదిస్తున్నారు అనుకోండి, మీరు వర్క్ చేస్తే మీకు డబ్బులు వస్తున్నాయంటే అది యాక్టివ్ ఇన్కమ్. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంది? మన చెమట కష్టం లేకుండా, మన ఎనర్జీ, మన టైం, మన ఎఫర్ట్స్ పెట్టకుండా మన కోసం మనతో పాటు సంపాదించే ఆప్షన్ ఏముంది? ఓన్లీ అండ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడ చేయాలి? స్టాక్లో, గోల్డ్లో చేయడం కన్నా, మ్యూచువల్ ఫండ్లో చేయడం కన్నా అన్నిటికంటే సేఫ్. మీరు ఎవరైనా మీ ఊర్లో ఒక 80 సంవత్సరాల పెద్దవాళ్ళని కూడా అడగండి, వాళ్ళు ఏం చెప్తారు? పైసలు ఉంటే ఏడనవో ఇంత జాగా అనుకో బిడ్డ అంటారు. సో ఆ జాగా మీద, ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ మస్తుగా చెప్తారు, వీళ్ళేదో మార్కెట్ని లేనిపోని హైప్ క్రియేట్ చేస్తారు, ఇవన్నీ ఉత్తమ ఆటలు అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ మీరు ఇవాళ చేయొద్దు. ఒక 200 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఆగండి, మీకే తెలుస్తుంది. 10 సంవత్సరాల ముందు అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఏం రేట్ ఉంది, ఇవాళ ఏం రేట్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్ ఎంత ఉంది ఎకరం, నెక్స్ట్ 5-10 yearsలో ఎంత పెరుగుతుంది అన్నది చూసుకోండి. యావరేజ్గా ఇప్పుడు వర్స్ట్ కేసులో మనం సినారియో చూసుకుంటే ఒక ఎకరము 1 కోటి రూపాయలు ఉంది అనుకుందాం, ఏదైతే మనకి RRR వస్తుందో అది యావరేజ్గా 10% పెంచదా, పెరగదా? ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుంది అనుకుందాం. 10% ఇంటూ 10 ఎన్ని అయిపోయింది మనకి? 10 yearsలో ఖచ్చితంగా అయితే డబల్ అవుతుంది కదా. కాబట్టి అప్పుడు వరకు ఇప్పుడున్న రేట్కి అప్పుడున్న రేట్కి చాలా డిఫరెన్సెస్ వస్తాయి. ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ పెరగడానికి అద్భుతమైన స్కోప్ ఉంది. గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా, లేదా ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా ఆగిందనుకోండి, కొన్ని రోజులే ఆగుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది? సడన్గా పుంజుకుంటుంది. రియల్ ఎస్టేట్కి ఉన్న బ్యూటీ అదే. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే 5-6 సంవత్సరాలు ఏం గ్రోత్ ఉండదు అక్కడ, కానీ ఒకటేసారి జంప్ అయితే రేట్స్. సో ఆ జంప్ అయ్యే టైం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎప్పుడు వస్తుంది? 3 yearsకి రావచ్చు, 2 yearsకి రావచ్చు, 5 yearsకి రావచ్చు. అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఒక రేట్ ఉంది, ఇప్పుడు డెవలప్మెంట్ రేపు స్టోనింగ్ పడిన తర్వాత ఇంకొక రేట్ ఉంటుంది, ఆ తర్వాత మొత్తం కంప్లీట్ అయ్యేసరికల్లా ఇంకో రేట్ ఉంటుంది. గ్యారంటీగా రేట్లు అయితే పెరుగుతాయి. ఓకే, అయితే RRR తోటి హైదరాబాద్లో అభివృద్ధి చాలా బాగా పెరుగుతుంది అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం? 100% పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్ మనకి యాక్సెస్ వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? జనాలందరూ ఎక్కువ వస్తుంటారు అనమాట. సో జనాలు వచ్చిందంటే ఇప్పుడు హైదరాబాద్లో నేను కొనలేకపోయినా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనం గజం కొనాలంటే 50,000, 40,000 ఉంది కదా. సో 40,000, 50,000 పెట్టి ఇక్కడ ఉండడం కంటే ఇక్కడ కొనలేం కాబట్టి మన బడ్జెట్లో ఎక్కడ వస్తుంది అన్నది చూసుకోవాలి. ఫస్ట్ మనం ఉండడానికి కట్టుకుంటున్నామా, కమర్షియల్ పర్పస్ యూజ్ చేస్తున్నామా అన్నది చూసుకున్న తర్వాత మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, పిండి కొద్ది రొట్టె. సో మనం ఎంత డబ్బులు పెడితే దాని తగ్గట్టు వస్తుంది అనమాట. సో మన బడ్జెట్ తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్ముకోవాలి, లేదా మనకు లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ బాగా రావాలన్నప్పుడు సిటీ దాటే బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా. కాబట్టి అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్స్ మంచిగా ఉంటాయి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే అది గంత దూరం కదా, ఆడుకోవాలనుకుంటారు. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక ఇన్వెస్టర్ ఎలా ఆలోచించాలంటే అక్కడ ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, అక్కడ స్ట్రెంగ్త్ ఏముంది, వీక్నెస్ ఏముంది, అక్కడ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అక్కడ థ్రెట్స్ ఏమున్నాయి, ఈ 4 విషయాలు అబ్జర్వ్ చేసి నా బడ్జెట్లో ఎక్కడొస్తుంది, కొనే చోట సేఫ్ ఉందా లేదా, క్లియర్ టైటిల్ ఉందా లేదా అన్నీ చూసుకున్న తర్వాత అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అదే చూడండి తప్ప దూరం చూసుకోవద్దు. ఎందుకంటే మీ ఇంటి పక్కన ఉన్న ప్లాట్ మీకు బాగా నచ్చుతుంది,
హైటెక్ సిటీలో ఉన్న ప్లాట్ బాగా నచ్చుతుంది, ఫిజికల్లీ దగ్గర ఉంటుంది కానీ ఫైనాన్షియల్లీ చాలా దూరం ఉంటుంది. సో ఇప్పుడు మనం రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎక్కడ తీసుకున్నా కూడా అది ఫైనాన్షియల్గా దగ్గర ఉంటుంది, ఫిజికల్గా కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. కానీ రాను సిటీ అంతా కూడా ఎక్స్పాండ్ అయినప్పుడు దూరం అనేది దగ్గర అయిపోతుంది. ఫస్ట్ టైం అత్తగారింటికి వెళ్ళినప్పుడు దూరం